మమతా బెనర్జీ జస్టిస్ చేయాలి, నేరస్తులు శిక్షించడం ర్యాలీ తీసింది. ఒక ముఖ్యమంత్రి ర్యాలీ తీసిందంటే ఎంత సిన్సియర్గా ఉన్నట్టు కేసు విషయం. యాండే అసలు ఆవిడికి ఆ రైట్ లేదు. ఏ ముఖ్యమంత్రికి లేకపోతే అధికారంలో ఉన్న ఏ ఒక్కళ్ళకి ఈ మాటనే హక్కు అధికారం సిబిఐ కేసు ఇచ్చారు కాబట్టి అది కాదండి. న్యాయం చేయమని డిమాండ్ చేయమని ముఖ్యమంత్రి వెళ్ళటం మొత్తం యంత్రాంగం నీ చేతుల్లో ఉంది. అట్లనే మోడీ మన ఆడపిల్లలందరికీ ఇది చేయాలి, ఎంత భయం కలగాలంటే అన్నాడు. ఎంత భయం కలగాలంటే వాళ్ళు మళ్ళీ నేరం చేయకూడదు అన్నాడు. మరి ఈ భయం కోసం నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేమో బిల్కిస్ బానో నిందితుల్ని పూలదండలేసి ఆహ్వానిస్తావు. నువ్వేమో రామ్ రహీంకి 13వ తారీఖున వాడి పుట్టినరోజు అంట. చూడండి, వితిన్ 7 years దిస్ ఇస్ 20. అది కాదండి, ఆయన ఉన్న ఆయనకు శిక్ష పడిన 6 ఏళ్లలో ఆయన 4.5 ఏళ్ళు బయట ఉన్నాడు. ఈ పెరోల్ కూడా ఎందుకు, రేపు హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకోసం వచ్చింది. సరే 13వ తారీఖు నుంచి ఆయనకి 20 రోజులు పెరోల్ ఎందుకు ఇచ్చారు? కారణం, రిటర్న్ కారణం ఆయన పుట్టినరోజు. గతంలో కూడా ఇచ్చారు బర్త్డేకి. పుట్టినరోజు అంటే నువ్వు ఏ కారణం లేకుండా ఒక అత్యాచారాల కేసులో నిందితుడై సొరంగాలు తవ్వి రేపులు చేసిన మనిషికి ఇచ్చి నువ్వు ఎర్రకోట నుంచి చెప్తావు వాళ్ళకి భయం కలగాలని. ఎవరికి భయం కలుగుతుంది? హత్రస్ మామలాలో నువ్వు ఎవరికి భయం కలిగించావు? కతువా విషయంలో నువ్వు ఎవరికి భయం కలిగించావు? బెనారస్ యూనివర్సిటీ ఆడపిల్ల మీద బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు 3 అత్యాచారం చేస్తే వాడు 3 నెలలు మధ్యప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే పోలీసులు గమ్మనకుండా కూర్చున్నారు. నువ్వు ఎవరికి భయం కలిగించావు? నేను 100 ఉదాహరణలు చెప్తా ఇట్లా తీసుకొచ్చి. నువ్వు ఎవరికి భయం కలిగించకుండా అక్కడి నుంచి నువ్వు భయం కలిగించాలని మాట్లాడటం ఎవడాపాడు 10 ఏళ్ల నుంచి నిన్ను భయం కలిగించకుండా? కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడటం మానేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు మమతా బెనర్జీ చేయలేదంటున్నారు, చేసే ఉద్దేశం లేదంటున్నారు. ఆడ మోడీకి చేసే ఉద్దేశం లేదు. ఎవరు చేయరు? ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? నేనేమంటున్నా అంటే మమతా బెనర్జీ లేకపోతే నరేంద్ర మోడీ వాళ్ళ ఐడియాలజీస్ కలిగిన రాజకీయ నాయకులు. ఈ దేశంలో ప్రధానమైన ప్రశ్న కేసులన్నింటిలో ఏంటంటే మన పోలీసు వ్యవస్థ, జ్యుడిషియరీ, మీరు చట్టానికి కట్టుబడి ఉన్నారా, రాజకీయ నాయకులకు కట్టుబడి ఉన్నారా? నా ప్రశ్న అది. మీరు చట్టానికి కట్టుబడి ఉంటే, అది సిబిఐ అయినా ఇంకోట, మీరు చట్టానికి కట్టుబడి ఉంటే అసలు ఇన్వెస్టిగేషను అనేది ఇంత జనానికి నమ్మకం లేని ప్రాసెస్ కింద తయారవదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడమ్మా? గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు? ఏమండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. యూపీ మీరట్ కాదు, సుల్తాన్పూర్లో పోయిన సంవత్సరం కావడి యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. అప్పుడు అతని ట్రాన్స్ఫర్ పెద్ద ఇష్యూ కింద చర్చలో కూడా వచ్చింది మీడియాలో అంటే సోషల్ మీడియాలో. ఏంటి ఇష్యూ? కావడి యాత్రకు వెళ్తున్న వాళ్ళల్లో చేరిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కత్తులు కటారులు తీసుకుని ఎందుకు బయలుదేరారు? రూటు డైవర్షన్కి ఎందుకు అడిగారు? అతను చాలా సీరియస్గా చూసి రూటు డైవర్షన్ కుదరదు, మీకు ఇచ్చిన రూట్లోనే వెళ్ళాలి. రెండోది, కావడి యాత్ర పవిత్ర జలం కోసం వెళ్ళేవాళ్ళు మీరు ఈ కత్తులు కట్టారులు ఏంటరా, తీసి అవతల పెట్టండి అని అన్నీ తీయించేసి ప్రిస్క్రైబ్డ్ రూట్లో పంపించాడు. అతను చేసిన నేరం ఇదొకటి. కానీ ఈ నేరం వల్ల మొత్తం సిటీ అల్లర్లు జరగకుండా ఆగినాయి, రక్తపాతం జరగకుండా ఆగింది. అతనికి 3వ రోజున యోగి సర్కారు ట్రాన్స్ఫర్ చేసింది. అతను కూడా ఏం చేస్తాడండి అంటే చేయగలడండి, చేయగలడు. ఆయనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరిగిందో అతను 16 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను చేస్తానే ఉన్నాడు. అతను ఏమంటున్నాడు? నేను చట్ట విరుద్ధంగా ఏం చేశానో చెప్పండి అంటున్నాడు. అంటే అధికారులు నిజాయితీగా ఉండి చట్టానికి కట్టుబడితే నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం తప్ప నువ్వు అంతకంటే చేయగలిగేది ఏం లేదుగా వాళ్ళని. ఎందుకంటే మీరు లంచగొండులైపోయి మీరు వాళ్ళకి అడుగుమడుగులు చాలా చెంచాలు చేస్తా జనానికి మీకు తిండి పెట్టే జనం ట్యాక్స్ పైసలతో మీకు తిండి వస్తుంది. వాళ్ళ జనం సొమ్ములు తింటా జనానికి ద్రోహం చేసే పనులు అధికార యంత్రాంగం చేస్తుంది. ఎవడు ప్రమాణం చేసేటప్పుడు అధికార యంత్రాంగంలో అధికార యంత్రాంగం ఉంటారు మీరు. అధికార యంత్రాంగం అనేది కొన్ని ప్రిస్క్రైబ్డ్ యాండి, దట్స్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే తప్ప దీనికి జవాబుదారీ కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు.
ఎవరికి? ఆ నెత్తి మీద కూర్చున్నవాడికి కాదు జవాబుదారి, వాళ్ళు వాళ్ళ డ్యూటీకి జవాబుదారి. అది చాలా స్పష్టంగా మన చట్టం చెప్తుంది. నీ అనుకూలత కోసం నేను హైదరాబాద్లో ఉండాలి, అందుకని ఎవడి బూట్లో నాకటం, నేను హైదరాబాద్లో ఉండాలి, నేను లంచాలు తినాలి. ఇవన్నీ అధికార యంత్రాంగం యొక్క అంట్ల ఇది నెక్సెస్. వాళ్ళకి వీళ్ళు చేస్తారు, వీళ్ళకి వాళ్ళు చేస్తారు, క్విడ్ ప్రోకో నడుస్తూ ఉంటుంది. ఆ క్విడ్ ప్రోకో నడవడం వల్ల మొత్తంగానే వ్యవస్థల మీద మామూలు జనాలకి నమ్మకాలు లేకుండా పోయినాయి. అధికారంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు మన లా కమిషను నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి చెప్తుంది, 35 ఏళ్ళ నుంచి చెప్తుంది ఏమని, ఈ వ్యవస్థల్ని స్వతంత్ర వ్యవస్థలుగా నడపనివ్వండి, వాళ్ళ ప్రతి చిన్న విషయంలో మీరు జోక్యం చేసుకోకండి, వాళ్ళు మీ కాపలా కుక్కలు కాదు అని స్పష్టంగా చెప్తుంటే అది వదిలేయండి. పోనీ జస్టిస్ వర్మ కమిషన్లో ఆయన చాలా స్పష్టంగా ఓ విషయం చెప్పాడు. నిర్భయ కేసు అనుకుంటా కదా, నిర్భయ కేసు తర్వాత జస్టిస్ వర్మ ఏం చెప్పాడు, ఆయన కమిషన్ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు, మీరు ఈ సంస్థల్ని సెన్సిటైజ్ చేయండి అన్నాడు. సెన్సిటైజేషన్ అంటే ఏంటి? నీ దగ్గరకు ఒక అత్యాచారం కేసు వస్తే నీకు ఎట్లా డీల్ చేయాలో తెలీదు. నీకు పోక్సో నేను ఏది చట్టానికి చట్టాన్ని దాటి సినిమా హీరో మాదిరిగా నువ్వు చేయమని ఎవరిని అడగట్లా, నేను ఏ ఒక్కరిని అడగట్లా. నేనేమంటున్నా అంటే చట్ట పరిధిలో నువ్వేం చేయాలో చేస్తున్నావా అని అడుగుతున్నా. చట్టం నీకేం చెప్పిందో నువ్వు ఈ పని చేయాలని చెప్పింది చేస్తున్నావా? ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో 2-3 అంశాలు. ఒకటి, ఇది వర్క్ ప్లేస్లో జరిగిన హింస, రైట్? ఈ అమ్మాయి మీద అత్యాచారం ఇవన్నీ రకరకాల సెక్షన్స్ కింద వస్తాయి, అదొక భాగం పక్కన పెడదాం. కానీ అసలు బేసిక్గా ఇది వర్క్ ప్లేస్ వైలెన్స్ కిందకు వస్తుంది. వర్క్ ప్లేస్ వైలెన్స్ బన్వరీదేవితో స్టార్ట్ అయింది. ఆమెకి 23 ఏళ్ళు బతుకుంది. ఆ తర్వాత కూడా ఆమెకి న్యాయం దక్కల, పాపం న్యాయం దొరకడానికి చనిపోయింది. కానీ ఆమె గొప్ప విషయం ఏంటంటే, ఆమె ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మీకు ఎందుకండి మరి అడిగితే, నేను ఇప్పుడు మీకు నిరాశ అనిపించట్లేదా, మీకు న్యాయం జరగలేదు కదా అంటే, జరిగినా జరగకపోయిన లెక్క కాదు, నేను పోరాడుతూనే ఉంటాను, నా వల్ల మిగిలిన అందరికీ పని ప్రదేశాల్లో హక్కు వచ్చింది కదా అంది 2013 తర్వాత, అంటే పోష్ యాక్ట్ వచ్చిన తర్వాత. ఈ పోష్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అధికార యంత్రాంగం గురించి చెప్తున్నా మీకు. పని ప్రదేశంలో జరిగింది, దానికి రెస్పాన్సిబిలిటీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ నీకు రెస్ట్ రూమ్స్ ఎందుకు లేవు? డ్యూటీ రెస్ట్ రూమ్స్ ఉండాలి కదండి. 36 గంటలు డ్యూటీ జూనియర్ డాక్టర్స్ రెసిడెంట్స్ చేస్తున్నప్పుడు నీ రెస్ట్ రూమ్స్ ఏమి? ఇప్పుడు